మేడం టైం అయిపోతుంది. మాజీ ఎమ్మెల్యే మా పల్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వారి సోదరులు వెంకటరామిరెడ్డి గారిని ఈరోజు ములాఖత్కి వచ్చి వారిని మీట్ అవ్వడం జరిగింది. వారు బాగోగులు అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు లోపల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ధైర్యంగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. అక్రమ కేసులో స్వయాన పల్నాడు జిల్లా ఎస్పీ ఆ రోజున జంట హత్యలు జరిగినాయి. అది టీడీపీ వారే వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు కోసం ఆ గ్రామంలో జంట హత్యలు చేసుకున్నారని చెప్పి ఎస్పీ గారు స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా అక్రమ కేసు కట్టి పిన్నెల్లి సోదరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేశారు. ఈ రోజుకి 61 రోజైంది. లోపలుంచారు ఈ అక్రమ కేసులో అరెస్ట్ చేసి. విచిత్రం ఏంటంటే పిన్నెల్లి సోదరులకు సంబంధించి బెయిల్ పిటిషన్ వేసుకోవడము, ఇటు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయడం, ఇలా వరుసగా 5 సార్లు బెయిల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం మరి కూటమి ప్రభుత్వం ఎంతలా చేస్తుంది అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. ఎటువంటి తప్పు చేయలేదు. ఇది అక్రమ కేసు. కావాలనే టార్గెట్ చేసి మరి వీళ్ళను ఈ కేసులో పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా వీళ్ళు దీంట్లో క్లీన్ చీట్గా బయటకు వస్తారనే నమ్మకం మాకుంది. మనం చూస్తూ ఉన్నాము ఈ రీసెంట్ టైమ్స్లో వరుసగా ఏ విధంగా మాజీ మంత్రుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడి చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. అంబటి రాంబాబు గారి మీద సుమారు 8 గంటల పాటు ఇళ్ల మీద దాడి, ఇంటిని ధ్వంసం చేయడము, ఆ తర్వాత ఆఫీస్ మీద నిప్పేయడము, కార్లు తగలబెట్టడము, ఏ విధంగా తన్ని అరెస్టు చేసి స్వయంగా ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి, ఎమ్మెల్యే భర్త సీన్లోకి వచ్చి దాడి జరిగే కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాంబాబు గారికి సినిమా చూపిస్తామని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రమంతా కూడా చూశారు. ఏ విధంగా దాడులు చేస్తున్నారు, అధికార పార్టీ దాడులకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు. అలాగే జోగి రమేష్ గారు ఆయనని వరుసబెట్టి ఇబ్బందులు పెడుతూ వచ్చారు. అలాగే నా మీద వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి పూజలు నిర్వహించి బయటకు వస్తే నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, కారు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, తిరిగి మళ్ళా గుడికి వచ్చినందుకు నా మీద, మా కార్యకర్తల మీద కేసు కట్టారు. మేము గుడికి వెళ్ళడం చేసిన తప్ప అని అడుగుతా ఉన్నాను. గుడికి వెళ్ళకూడదా? గుడికి వెళ్తే తప్ప? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేటువంటి కార్యకర్త బ్లడ్ లో కూడా భయం అనేది లేదు. మేము చెప్తా ఉన్నాం, మీరు మమ్మల్ని ఎంత అణచివేసినా, ఎంత అనగదొక్కినా సముద్ర కెరటాల్లాగా లేసి మళ్ళీ మిమ్మల్ని ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతూ బలంగా పనిచేస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు గెలిసేదాకా దెబ్బలు పడ్డా, గాయాలైనా, అవమానాలైనా, అక్రమ కేసులు పెట్టినా, జైళ్ల పాలు చేసినా ఎక్కడ కూడా ధైర్యంతో పనిచేస్తాము, ఇంకా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను. అంతెందుకు, ఇదే నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ నెల్లూరు జిల్లాలో టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలని పదే ప్రశ్నిస్తూ ఉంటే ఎన్ని అక్రమ కేసులు కడుతున్నారు, జైలు పాలు చేశారు. మాట్లాడితే కేసు కడుతున్నారు, ప్రెస్ మీట్ పెడితే కేసు కడుతున్నారు, ప్రెస్ నోట్ ఇస్తే కేసు కడతా ఉన్నారు. వరుసగా చూస్తా ఉన్నాము ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్. నాకు తెలిసి పోలీసులకు కూడా తెలియదు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, ఆ కాకానన్నకు కూడా అర్థం కావట్లేదు ఎన్ని ఎఫ్ఐఆర్లు అవుతున్నాయో.
అలా ఉంది పరిస్థితి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈ రెడ్ బుక్ పేరుతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే దాంట్లో పోలీసులు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎలా వేధిస్తున్నారో అర్థమవుతా ఉంది. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏమంటొచ్చిందో వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే నాయకులు కార్యకర్తలు రోజు రామకృష్ణ అన్నని వెంకట్రామన్నని కలిసేసి వచ్చాము. ఫస్ట్గా చెప్పాల్సిందండి, చాలా గర్వంగా ఉంది కలిసి వచ్చిన దానికి రామకృష్ణ అన్నని కానీ వాళ్ళ బ్రదర్ని కానీ. ఎందుకంటే కావాలని అసలు వాళ్ళకి సంబంధం లేని కేసు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నిస్తే ఎంతో ధైర్యంగా వెళ్ళి కలిస్తే వీళ్ళు జైల్లోనే ఉన్నారా, ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు, నేను ఇంకైనా వేరే దగ్గరకు వచ్చానని ఒక్క సెకండ్ ఆలోచించాను. ధైర్యంగా ఉన్నారు. ఏ రకమైనటువంటి బెదిరింపులకి వాళ్ళు దడిచే వాళ్ళు కాదు, అది మనందరికీ తెలిసిందే. ధైర్యంగా చెప్పారు, ఏదైనా కానీ ఫేస్ చేస్తాము. ప్రజల కోసం కష్టపడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని జైల్లో వేస్తున్నటువంటి పార్టీ లేకపోతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వంలో నేను పార్టీలోకి వచ్చింది 4 రోజులు అయ్యి ఉంటుంది, 4 నెలలు అయ్యి ఉంటుంది. దీంట్లోనే ఎంతమందిని జైలుకి పంపించుండి ఉంటారండి ఈ షార్ట్ డ్యూరేషన్లోనే? జోగి రమేష్ అన్న, అంబటి రాంబాబు అంకులు, లేకపోతే ఈరోజు వచ్చినప్పుడు పిన్నెల బ్రదర్స్ కానీ ఎంతమందిని ఏం చేయాలని ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది? అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? లేకపోతే లా అండ్ ఆర్డర్ కూటమి ప్రభుత్వం కార్యకర్తలకి నాయకులకి వర్తించదా? మీరు వస్తున్నారు, మీరు కేసు పెడుతున్నారు, మీరు వెళ్తున్నారు, మీరు పెట్టిన కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి సెకండ్ పార్టీ గురించి అసలు ఆలోచన కూడా చేయట్లేదు కదా. టీడీపీ కార్యకర్తలకు లా అండ్ ఆర్డర్ వర్తించదు, వైసీపీ కార్యకర్తలు లా అండ్ ఆర్డర్ పాటించినా కానీ వాళ్ళని జైల్లో వేస్తారు. ఇంకెక్కడుంది ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్? ఒక సంబంధం లేని కేసు తీసుకొచ్చి ఒకరిని కాదు ఇద్దరిని, ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరిని తీసుకొచ్చి జైల్లో పెట్టి కేవలం ఆ కుటుంబమే కాదు ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలెంత బాధపడుతున్నారు ఒక్కసారి ఆలోచించారా? ఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేకపోతే నాయకులు కుటుంబ సభ్యుల్లాగా ఉంటాము. వెళ్ళినప్పుడు నాకు ఆ బాధ తెలుసు. మా కార్యకర్తలు మా కుటుంబ సభ్యుల కంటే తక్కువ బాధపడలేదు. నమ్ముకున్న ప్రజలు ఏమైపోవాలి, లేకపోతే కుటుంబ సభ్యులు ఏమైపోవాలన్న ఆలోచన కూడా లేదు కదా. మీరు రౌడీయిజం చేయండి, మీరు గుండాయిజం చేయండి, మీరు మర్డర్లు చేయండి, ఎవరినైనా దానికి ఆపాదించి వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పండి. తిరుమల లడ్డు అనేది ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, ఇట్స్ అ డివోషన్. మనుషులు భక్తిగా ఆలోచించాల్సినటువంటి విషయం. మీరందరూ అనుకుంటున్నారు తిరుమల లడ్డు అంటే ఏమన్నా పెద్దదా చిన్నదా అని చెప్పి. నిజంగా రజనమ్మ చెప్పినట్టు తిరుమల లడ్డుని కూడా ఈ రకంగా కించపరిచేలాగా మాట్లాడడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే టార్గెట్స్ పెట్టుకొని ఉన్నారు. ఒకటి, మనం చేసిన తప్పు కప్పిపుచ్చుకోవాలి, డైవర్ట్ చేయాలి. 2, ఆ మనిషిని మనల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆ మనిషిని మనం ఇబ్బంది పెట్టాలి. దాన్ని మనుషులు ఎట్ట చూసినా ప్రజలు మనల్ని అసహించుకున్నా కానీ వీళ్ళు భయపడతారనేటువంటి ఆలోచనతో ఉన్నారే కానీ ప్రజలు ఈ రోజు మనల్ని అసహించుకుంటున్నారు, మన పాలనని ప్రజలే తప్పుపడుతున్నారు అనేది కూడా లెక్క లేకుండా పోయింది. ఈరోజు మేము అందరం ధైర్యంగా ఉన్నాం. ఆ రోజు వెళ్ళినప్పుడు ఏ మాట చెప్పాను, ఈరోజు అదే మాట చెప్తాను. మేము అందరం ధైర్యంగా ఉన్నాము. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్. నా చివరి రక్తపు చుక్క వరకు ధార పోసి జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాము. కాబట్టి మీరు చేసే ఈ బెదిరింపులు, మీరు చేసే ఈ రాజకీయాలు మాకు అక్కర్లేదు. ప్రజలు మళ్ళీ మంచి రోజులు చూడాలనుకుంటున్నాను కాబట్టి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా జగన్ అన్నని సీఎం చేసుకోవాలి అనేటువంటి గట్టి నమ్మకంతో మీరు మమ్మల్ని ఏం చేసినా కానీ మా ఈ ఆలోచనని కానీ మా ఈ టార్గెట్ని కానీ మార్చలేరు. మామూలు ఖైదీ కంటే కూడా హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఈరోజు అన్న చెప్తా ఉన్నారు రామకృష్ణారెడ్డి అన్న, ఎన్నైనా ఏం చేసినా పర్లేదు, వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. గతంలో 85 రోజులు జైల్లో ఉన్నా ఈరోజు 60 రోజులు దాటింది. అవి ఇవి కలిస్తే 150 రోజుల దాకా ఈ రోజు దాకా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఎక్కడా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడా కూడా తగ్గలే. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, ఒక మంచి పరిపాలన అందిద్దాం. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం చూసాం, చాలామంది నియంత్రణటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర
రోడ్డు కాచి అక్కడ ఎవరూ లేనటువంటి ప్రాంతాల్లో అటువంటి దుర్మార్గమైనటువంటి సన్నివేశాలు కూడా జరుగుండొచ్చు. కానీ ఈరోజు నిన్న విజయవాడలో కానీ గుంటూరులో కానీ జరిగినటువంటివి పట్టపగలే మీడియా అందరూ చూస్తూ ఉండగానే, ప్రపంచం అంతా కూడా గమనిస్తుండగానే, ప్రజలందరి ముందే వాళ్ళ ఇంటి మీద రాళ్లు వేయడం కానీ, పెట్రోల్ బాంబులు వేయడం కానీ, కత్తులు తీసుకొని వచ్చి అక్కడ చుట్టుపక్కల తిరిగి హత్యాయత్నం చేస్తూ ఉన్నారంటే ఇటువంటి పరిపాలనని మీరు ఆలోచించండి. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో సాధ్యమా? ఇటువంటి పరిపాలన మనం చూసినామా? అటువంటి దుర్మార్గమైనటువంటి దుష్పరిపాలన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, నెల్లూరు సెంట్రల్ జైలుకి వచ్చేటప్పటికి ఇట్లాంటి జైల్స్ చాలా ఉన్నాయి. ప్రతి జైలు దగ్గర కూడా ఈరోజు గతంలో జైలుకి వెళ్తా ఉన్నారంటే, జైలు దగ్గరికి పోవాలంటే కూడా ఎప్పుడో ఒకసారి జరిగేటి. ఈరోజు నిత్యం కొన్ని వందల మంది ప్రజలు ఈ జైలు దగ్గర ఈ ఒక విహారయాత్రలాగా అయిపోయినాయి ఈరోజు మా అందరికి కూడా. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు జైలులో ఉండడం, వాళ్ళని చూడడానికి, పరామర్శించడానికి రెగ్యులర్గా రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉందంటే ఎటువంటి రోజుల్లో ఉన్నామన్నది ఈరోజు అందరూ కూడా గమనించాలా. తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాకు చెప్తా ఉంటారు, ఎన్ని కష్టాలైనా పడదాం, ప్రజల కోసం మనం పోరాడదాం, ప్రజల గొంతుకుగా మనం మాట్లాడదాం, ఈ విషయంలో మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్యలో ఓడిపోతే 4 సంవత్సరాలు పారిపోయి దొంగల్లాగా తిరిగినారు. ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా ఏ నాయకుడు కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితిలో ఈ రోజు ఇన్ని కష్టాలు పెడుతున్నా, ఇన్ని కేసులు పెడతా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడితే చాలు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, కేసులు పెట్టడం, తీసుకొచ్చి జైల్లో వేయడం. నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంతకంటే ఎక్కువగా కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏ కార్యకర్త నాయకుడైనా మీరు కదిలించి చూడండి, ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం వరకు ఎన్ని కేసులైనా పెట్టుకోనండి అని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు నాయకులు, కార్యకర్తలు ఉన్నారంటే మీరు ఒక్కసారి గమనించాలి. ప్రజల్లో ఎంత తిరుగుబాటు వస్తూ ఉంది. ఈ తెలుగుదేశం వాళ్ళే చెప్తా ఉన్నారు, మాకు చివరి రోజులు ఇవన్నీ కూడా, రాబోయేది మీరే, ఇటువంటి పరిపాలన ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు, జరుగుతూ ఉంది, మేము కూడా చేయగలిగింది ఏం లేదని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా బరాయిస్తాం. ఇంకా కూడా అది 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, లేదా 2.5 సంవత్సరమా అనేది తీసి పక్కన పెడితే ఎన్ని రోజులైనా కూడా ఈ కష్టాలను బరాయించడానికైతే ఇబ్బందిలే. తప్పకుండా కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది, మరొక రామరాజ్యం లాగా అది ఒక మంచి చక్కని పరిపాలన అయితే అందుతుంది. ఈ రోజు ఎవరైతే కక్ష సాధింపు ధోరణితో ఏ అధికారులైనా కూడా, అదేవిధంగా ఏ నాయకులైనా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారో అటువంటి వారికి మాత్రం చట్టరీత్యా మాత్రం ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా కూడా రాబోయే రోజుల్లో కూడా జరిగి తీరుతుంది. వాళ్ళు అనుకుంటా ఉన్నారేమో 2 సంవత్సరాలు ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఈ లోపల మనం ఎంతమందిని కావాలంటే అంతమందిని చంపుదాం, ఎంతమందిని కావాలంటే అంతమంది మీద కేసులు పెడదాం, భయపడిపోతారు వీళ్ళని. ఏ ఒక్కరు కూడా భయపడరు. ఇంతకంటే నియంతలైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొట్టినటువంటి గడ్డ ఈ భారతదేశం. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలా. తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా కనువిప్పు రావాలా, పరిస్థితులు ఇట్లున్నాయని. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఇదే విధంగా పోరాటం చేయడం కూడా జరుగుతుంది.